గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్కానర్లో వచ్చిన 2 స్టాక్స్ మండే కోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలో డిస్కస్ చేద్దాము. ఈ స్టాక్స్ వచ్చేసి ఫస్ట్ స్టాక్ వచ్చేసి గ్లోబల్ స్పిరిట్. ఈ స్టాక్లో ఈరోజు నియర్ బై ఒక 16% వరకు ర్యాలీ ఇచ్చింది స్టాకు. మన అనాలిసిస్ ప్రకారం అయితే వాల్యూమ్స్ వచ్చాయి. ఆర్ఎస్ఐ కూడా 73%, 80%లో క్లోజ్ అయింది. మనం ఇమీడియట్గా ట్రేడ్ తీసుకోకుండా మండే మనం ఒక చిన్న రివర్సల్ కోసం వెయిట్ చేసి తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటే దీంట్లో మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. దీంట్లో మనం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రివర్సల్ వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు ట్రై చేసేసి ఫస్ట్ ఇప్పుడున్న ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ లైవ్ ప్రైస్ వచ్చేసి 10.72 అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. కాకపోతే చివరిలో ఏదో ప్రాఫిట్ వచ్చినట్టుంది. ఈ స్టాక్లో మనం మినిమం ఒక చిన్న రివర్సల్ అంటే 1000 ఆ ప్రైజ్లో మనం వెయిట్ చేసి 1000 ఆ ప్రైజ్లో మంచి సపోర్ట్ కూడా ఉంది కాబట్టి 1000 ఆ ప్రైజ్లోకి వచ్చినప్పుడు తీసుకుంటే మనకి ఫర్దర్ ర్యాలీలో మనం కూడా పాల్గొనవచ్చు. మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడే తీసుకుంటే జరిగే సమస్య ఏంటంటే అది ర్యాలీ కంటిన్యూ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ అవ్వకపోతే మనము దాంట్లో ఇబ్బంది పడతాం కాబట్టి దాంట్లో ట్రాప్లో పడ్డట్టు అవుతుంది. కాబట్టి మనం కొద్దిగా ప్రికాషన్స్ తీసుకున్నట్టుగా ఈ చిన్న రివర్సల్ కోసం వెయిట్ చేద్దాం. లేదు ఇక్కడే మనం స్ట్రైట్గా ఇక్కడ జంప్ అవుతామంటే ఇంకా అది వేరే విషయం. అది మీ అనాలిసిస్ ప్రకారం తీసుకోండి. నా అనాలిసిస్ అయితే ఒక రివర్సల్ అయితే వస్తుంది కన్ఫామ్గా. మండే రావచ్చు, తర్వాత 1 or 2 days తర్వాత రావచ్చు. కొద్దిగా వెయిట్ చేసి ఆ ప్రైజ్లో మనం తీసుకుంటే మనకి మినిమం ఫస్ట్ టార్గెట్ ఎక్కడికో కాదు, కానీ జస్ట్ ఇక్కడ నుంచి 1 or 2 days ఇక్కడ సస్టైన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ర్యాలీ ఇచ్చినా మనకు 10% దాకా ప్రాఫిట్ తీసుకోవడానికి ఈజీగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మన స్కానర్లో వచ్చిన ఫస్ట్ స్టాక్. ఇది మన అనాలిసిస్ అనేది అందరికీ అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ ఎవరు కామెంట్లు ఏం రావట్లేదు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లు పెట్టండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. వచ్చిన వాళ్ళు ఎవరైనా చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకున్నా ఒక లైక్ కూడా చేయండి, మనకు కూడా కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. ఇది మన స్కానర్లో వచ్చిన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్. సెకండ్ స్టాక్ వచ్చేసి ఆయిల్ ఇండియా. ఈ స్టాక్ చూడండి, ఈ స్టాక్ కూడా ఒక కన్సాలిడేషన్ అంటే ఇది స్లోగా అప్ ట్రెండ్లో మూవ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఆయిల్ స్టాక్స్ అన్ని ర్యాలీ ఇచ్చాయి, దాంతోపాటు ఇది ర్యాలీ ఇచ్చింది, సపరేట్ ఏం కాదు కాబట్టి. 200 యావరేజ్ క్రాస్ అయ్యి వెళ్ళిపోయి చాలా కాలం అయిపోయింది. ఈ స్టాక్లో కూడా ఏంటంటే వాల్యూమ్స్ బాగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మన క్యాండిల్ ఇండేషన్ క్యాండిల్ లాగా ఉంది, కానీ దీంట్లో అప్పు కనపడట్లేదు, డౌన్ కనపడట్లేదు. కాబట్టి మనకి క్యాండిల్ అనేది గ్రీన్లో క్లోజ్ అయింది. తర్వాత ఇప్పుడు మనకి ఇండెక్స్ రేట్స్ ఈరోజు మారాయి, అంటే ఈరోజు ఫ్రైడే మారాయి కాబట్టి మండే నుంచి దీంట్లో ఇంట్లో కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఇంక్లూడ్ చేశారు వేరే ఇండెక్స్లోకి. వీటిలో కొంత డబ్బులు యాడ్ అవుతాయి, కొన్ని బయటకు వెళ్ళిపోతాయి. అందువల్ల కొంత ఇంకా దీంట్లో ర్యాలీ కంటిన్యూ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల మనం ఇది డిస్కస్ చేస్తున్నాము. ఈ స్టాక్లో కూడా మనం ఒక రివర్సల్ కోసం వెయిట్ చేసి రివర్సల్ వచ్చిన తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటే మంచిదే నా ఉద్దేశం. ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుందని నమ్మకం లేదు. మనము తీసుకునే ట్రేడ్ ఎలా ఉండాలంటే మనకి రిస్క్ తక్కువ ఉండాలి, ప్రాఫిట్ వస్తే స్పీడ్గా వచ్చేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. దీనికోసం మనం ఇప్పుడున్న లైవ్ ప్రైజు స్టాక్ లైవ్ ప్రైజ్ వచ్చేసి 766లో క్లోజ్ అయింది. కాకపోతే 740లో క్లోజ్ అయింది, 760 వరకు హై వెళ్ళింది ఈరోజు. ఈ స్టాక్లో మనము 700 ప్రైజ్కి వచ్చినప్పుడు మనం ఒక ట్రేడ్ తీసుకొని తర్వాత దీంట్లో కంటిన్యూ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 800 పెట్టుకోవచ్చు, సెకండ్ టార్గెట్ 840 వరకు వెళ్ళొచ్చు. చూడండి, 840 అంటే మనకు ఒక 20% వరకు అప్ సైడ్ మూవ్ చూడొచ్చు. ఎక్కువ కాలము పట్టదు, ఒక 1 month 20-30 daysలో, అదే 21 month లోపే 20 days 1 month లోపే మనకి టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దానితో పాటు ట్రెండ్ కూడా అలానే ఉంది. చూడండి, కంటిన్యూస్ వచ్చింది, మళ్ళీ ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ సైడ్ వేస్ వెళ్తూ అప్ సైడ్కి వెళ్ళిపోయింది, మళ్ళీ సైడ్ వేస్ వచ్చింది, మళ్ళీ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇది ఇలా మనం వచ్చినప్పుడు సెకండ్ టైం ఇక్కడ దాన్ని క్యాచ్ చేయగలిగితే
మనకి ఎక్కువ తొందరగా మన టార్గెట్ రీచ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని మీరు కొద్దిగా మీ రాడార్‌లో యాడ్ పెట్టుకొని వాచ్ చేస్తూ ఈ ప్రైజ్‌కి వచ్చినప్పుడు బై చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది మనకొచ్చిన ఈ 2 స్టాక్సే. మిగితే ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. వేరే మండే స్టాక్స్ కొన్ని సెలెక్ట్ చేసి వాటిని ఇంకేదైనా బెటర్‌గా పెరుగుతాయేమో చూసి వాటిని గూడక నేను మళ్ళీ సండే లోపు ఇంకో వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా వస్తే ఒక లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్‌కి కూడా రికమెండ్ చేయండి. ఇది మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్. బై.